హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న వన్ ఆఫ్ ది కంపెనీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి సంబంధించి, అలాగే కంపెనీ ఆర్డర్ బుక్ గురించి, కంపెనీ అవుట్లుక్ అండ్ వాల్యుయేషన్స్ గురించి తెలుసుకుందామండి. ఇండియా గవర్నమెంట్ ఏంటంటే స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏఎం గా పాలసీ రీఫార్మ్స్, అలాగే యాన్యువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో డిఫెన్స్ సెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది డిఫెన్స్ ప్రొడక్షన్ కి ఒక రిమార్కబుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చండి. ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 21,083 crores కి రీచ్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది 32% గ్రోత్ ఉందండి. డిఫెన్స్ సెక్టర్ లో ఇది రికార్డ్ బ్రేకింగ్ అన్నమాట. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 లో 129% ఉండేదండి. తర్వాత ఫైనాన్షియల్ 2020 వచ్చేసరికి కరోనా రావడంతో అది -25% కి తగ్గిపోయింది అనమాట. తర్వాత ఫైనాన్షియల్ 2021 లో -7%, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం గ్రోత్ అనేది ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2022 వచ్చేసరికి 52% కి పెరిగింది. అండ్ ఫైనాన్షియల్ 2022 లో 12,814 crores అనమాట డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి. అండ్ ఫైనాన్షియల్ 2023 లో కూడా 24%, అండ్ 2023-2024 కనుక చూస్తే 32% పెరగడం జరిగిందండి. ఫైనాన్షియల్ 2024 లో 21,083 crores డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి అనమాట. ఫైనాన్షియల్ 2029 కి యాన్యువల్ డిఫెన్స్ ప్రొడక్షన్ ని 3 times కి పెంచాలని, అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని 50,000 crores కి ఆల్మోస్ట్ డబుల్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుందండి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో వచ్చిన ర్యాపిడ్ గ్రోత్ వల్ల చాలా పిఎస్యు డిఫెన్స్ స్టాక్స్ ఏంటంటే న్యూ హైస్ కూడా రీచ్ అయ్యాయి అనమాట. సో ఈ డిఫెన్స్ సెక్టర్ లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా అనేది ఒక ప్రామిసింగ్ బెట్ అని చెప్పుకోవచ్చు. బీడీఎల్ అనేది ఒక అమ్యునిషన్ అలాగే మిసైల్స్ తయారు చేసే కంపెనీ అండి. లాస్ట్ 2 months లో కంపెనీ షేర్ అనేది 80% పైగా పెరిగిందనమాట. 4th quarter లో రెవెన్యూ గ్రోత్ అనేది మోడరేట్ గా రిపోర్ట్ చేసింది. కంపెనీ ఎఫిషియెంట్ ఇంప్లిమెంటేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఎగ్జిక్యూషన్ ఆఫ్ గ్రోయింగ్ ఆర్డర్స్ అనేవి పెరిగాయి అనమాట. దీని వల్ల క్యాష్ ఫ్లో అలాగే ఎర్నింగ్స్ కూడా పెరగడం జరిగింది. అండ్ కంపెనీకి రోబస్ట్ ఆర్డర్ బుక్ ఉండడం వల్ల రెవెన్యూ విజిబిలిటీ అనేది ప్రామిసింగ్ గా ఉందండి. అండ్ మనం కంపెనీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే ముందుగా ఆపరేటింగ్ ఇన్కమ్ చూద్దామండి. క్వార్టర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది 42% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ 7% పెరిగింది. అండ్ అదర్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 138% పెరిగిందండి. అలాగే ఎబిటా గనక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 72.5% పెరిగితే క్వార్టర్ 166.5% పెరిగింది. అండ్ ఎబిటా మార్జిన్ లో అయితే మాత్రం హ్యూజ్ గ్రోత్ అనేది ఉందన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ 14.6% ఎబిటా మార్జిన్ పెరగడం జరిగింది. అండ్ క్వార్టర్ 17-30% ఎబిటా మార్జిన్ పెరిగిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ 89% నెట్ ప్రాఫిట్ అనేది గ్రోత్ ఉందన్నమాట. క్వార్టర్ 113.9% గ్రోత్ అనేది ఉందండి. బీడీఎల్ సక్సెస్ కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. కంపెనీ ఆర్డర్ బుక్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2024 కి ఆర్డర్ బ్యాక్లాగ్ వాల్యూ అనేది 19,468 crores ఉందండి. అలాగే న్యూ ఆర్డర్స్ అనేవి 1,878 crores. తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది 2,369 crores ఎగ్జిక్యూషన్ ఉందండి. లాస్ట్ ఫైనాన్షియల్ 2024 లో Q1 నుంచి Q4 వరకు కనుక మనం చూస్తే న్యూ ఆర్డర్స్ అనేవి పెరిగాయి అనమాట. అలాగే ఎగ్జిక్యూషన్ అనేది ఎవ్రీ క్వార్టర్ లో పెరుగుతూ వస్తుందండి. లుకింగ్ అహెడ్, బీడీఎల్ అనేది డిఫెన్స్ సెక్టర్ లో క్యాపిటల్ అవుట్లే ని క్యాపిటలైజ్ చేయడానికి వెల్ పొజిషన్ లో ఉందండి. పర్టికులర్లీ మిసైల్స్, టార్పిడోస్, అలాగే కౌంటర్ మీజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ ఏరియాస్ లో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందన్నమాట. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO లాంటి ఆర్గనైజేషన్స్ తో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D లో కంపెనీ అనేది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే కంపెనీ మార్కెట్ పొజిషన్ అలాగే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అనేది పెరుగుతుంది. కంపెనీ అవుట్లుక్ కనుక చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కి అవసరమైన క్రిటికల్ కంపోనెంట్స్ రిసీవింగ్ లో డిలే అవ్వడం వల్ల ఫైనాన్షియల్ 2024 లో ఎగ్జిక్యూషన్ అనేది స్లో డౌన్ అయ్యిందండి. అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతినిందనమాట. బట్ బీడీఎల్ కున్న కమిట్మెంట్, సబ్స్టెన్షియల్ ఆర్డర్ బ్యాక్లాగ్ అండ్ ప్రామిసింగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వల్ల గ్లోబల్ డిఫెన్స్ ఇండస్ట్రీని లీడ్ చేసేలా చేశాయన్నమాట. ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ లో డెవలప్మెంట్ కి చాలా స్పేస్ ఉందండి. అండ్ రీసెంట్లీ బీడీఎల్ స్టాక్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కంపెనీ అవుట్లుక్ అనేది చాలా పాజిటివ్ గా ఉంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి డిఫెన్స్ సెక్టర్ లో బెస్ట్ బెట్ అని చెప్పుకోవచ్చండి. అండ్ కంపెనీ వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఎర్నింగ్ పర్ షేర్ ఫైనాన్షియల్ 2024 లో 16.7 ఉందండి. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ EPS అనేది 21.1 ఉంటుంది. అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి 32 ఉంటుంది అనమాట. అలాగే PE రేషియో కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 101.5 ఉంది. అండ్ 2025 కి ఎక్స్పెక్టెడ్ PE అనేది 80.5 అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి 53 ఉండొచ్చు.
అండ్ బుక్ వాల్యూ పర్ షేర్ అనేది ఫైనాన్షియల్ 2024 లో 99.7 ఉంది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ బుక్ వాల్యూ పర్ షేర్ అనేది 107.6 అండ్ 2026 కి 122 ఉండొచ్చండి. అలాగే డివిడెండ్ ఈల్డ్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 0.2 ఉందన్నమాట. అండ్ 2025 ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఈల్డ్ అనేది 0.7% గా ఉండొచ్చు. అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి 0.9% గా ఉండొచ్చు. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 2369 క్రోర్స్ రెవెన్యూ పోస్ట్ చేసిందండి. ఫైనాన్షియల్ 2025 ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనేది 3317 క్రోర్స్ అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి 5307 క్రోర్స్ ఉండొచ్చండి. అలాగే అదర్ ఇన్కమ్ కూడా ఫైనాన్షియల్ 2024 లో 362 క్రోర్స్ ఉంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్ కి 340, 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి ఎక్స్పెక్టెడ్ అదర్ ఇన్కమ్ అనేది 360 క్రోర్స్ గా ఉండొచ్చండి. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో 23% అండి. అండ్ ఎక్స్పెక్టెడ్ ఎబిటా మార్జిన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి 24 అండ్ ఫైనాన్షియల్ 2026 కి 25 గా ఉండొచ్చు అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 613 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 774 క్రోర్స్ అండ్ 2026 కి 1176 క్రోర్స్ గా ఉండొచ్చండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1664 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 89%, అలాగే 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 181% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. ఈ బీడీఎల్ స్టాక్ అనేది నేను జీకే వైల్డ్ క్యాప్ లో కూడా పెట్టానండి. నేను ఆల్రెడీ ఈ స్టాక్ ని బై చేశాను అనమాట. అండ్ ఎవ్రీ మంత్ కూడా నేను స్టాక్ ఎస్ఐపి అయితే చేస్తున్నాను అనమాట ఈ కంపెనీలో. అండ్ ప్రెసెంట్ మీరు కనుక చూస్తే జూలై 1st లో నేను ఏదైతే జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాను అందులో బీడీఎల్ అనేది 6 షేర్స్ 1616 రూపీస్ దగ్గర బై చేశాను. సో ఫైనల్లీ బీడీఎల్ లో స్ట్రాంగ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది కనిపిస్తుందండి. అలాగే కంపెనీ ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ రెవెన్యూని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ మార్జిన్ లో కూడా షార్ప్ జంప్ అనేది ఉంది. అలాగే పెరుగుతున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల డిఫెన్స్ సెక్టర్ లో బెనిఫిట్ అయ్యేందుకు ఈ కంపెనీ వెల్ పొజిషన్ లో ఉంది. అండ్ లాస్ట్ 6 మంత్స్ లో స్టాక్ అనేది ఆల్మోస్ట్ డబల్ అయిందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.